మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో డిన్నర్. ఇవాళ మళ్లీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన బిజీ షెడ్యూల్. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్లేన్లో గిరా గిరా చక్కర్లు కొట్టేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్ మ్యాన్ షోలా సాగింది. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లు తన 2 రోజుల పర్యటనను బిజీగా ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి మంగళంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని, ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగలు తిరుపతిలోని గోదాముల్లో ఉన్నాయని, వాటి విలువ 2000 నుంచి 5000 కోట్లు ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే స్మగ్లింగ్కు పాల్పడుతున్న 4 కీలక వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎర్రచందనం జోలికి వెడితే తాట తీస్తానని పవన్ చెప్పుకొచ్చారు. కాగా పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు పలు సమస్యలపై ఆర్జీలు తీసుకుని రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి కలెక్టరేట్కు తరలివచ్చారు. అయితే పవన్ ఏ ఒక్కరినీ కలవలేదు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు పవన్. రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కాగా పవన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణిగుంట రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరు వెళతారు. అక్కడ కుంకి ఏనుగులను పరిశీలించి తిరిగి హెలికాప్టర్లో రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు లేక గన్నవరం వెళ్లనున్నారని అధికారులు తెలిపారు.